పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయనకి దక్కనంత గౌరవం, ఆయనకి ఇవ్వనంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూస్తారు దీన్ని? కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి విగ్రహాలు అంటే ఆయన గుర్తుగా పొట్టి శ్రీరాములు గారి గుర్తుగా ఇక్కడ ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడు పెట్టలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 125వ జయంతి రోజు ఇక్కడ విగ్రహం పెట్టాలనేసి కృతనిశ్చయంతో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో విగ్రహం అనేది కన్స్ట్రక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. అంటే 58 రోజుల నిరాహార దీక్షకి, అమర నిరాహార దీక్షకి ప్రతిఫలం ఈ ఆంధ్ర రాష్ట్రం. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇంత స్థాయి గుర్తింపుని ఇవ్వటం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం కానివ్వండి, ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే మ్యూజియం ఏదైతే ఉందో ఇది కట్టడం కానివ్వండి, దీనివల్ల రాష్ట్రం కానీ లేదంటే రాష్ట్ర ప్రజలు కానీ ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇది 58 అడుగులు అని ఎందుకు పెట్టారంటే 58 రోజులు నిరాహార దీక్ష చేశారండి. ఏమి అహర్నిశలు తినకుండా, రాత్రనక పగలనక ఏమి తినకుండా, మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారండి. ఎందుకంటే గతంలో మనల్ని మద్రాసీలు, తెలుగు వాళ్ళని కూడా మద్రాసీలు అని అనేసి కొంచెం ఇదిగా చూసేవాళ్ళు. కానీ ఇవన్నీ కాదు, ఒక తెలుగు వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఉండాలి అని అనేసి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత మనకి రాష్ట్రం అనేది ఏర్పడింది. కేవలం ఆయన వల్లే ఇప్పుడు దేశంలోనే భాషా ప్రేరేపిత రాష్ట్రాలు అనేది ఏర్పడినాయండి. అంతకుముందు అన్నీ కలిసి ఉండేవి. చెన్నై, కర్ణాటక అసలు సపరేట్ ఇట్లా ఉండేది కాదు. కర్ణాటక కానీ మహారాష్ట్ర ఇవన్నీ ఉండేది కాదు. కేవలం ఈ భాషా ప్రేరేపిత రాష్ట్రాల వల్లే ఇవాళ, అది కేవలం పొట్టి శ్రీరాములు గారి వల్లే జరిగింది. భాషా ప్రేరేపిత రాష్ట్రాలు అనేది ఏర్పడటం జరిగిందండి. దానికి మేము ఎంతో గర్వకారణంగా ఉంది. అది నూతన రాజధానిలో 125వ జయంతి రోజున 58 అడుగుల విగ్రహం పెట్టడానికి చాలా సంతోషంగా ఉన్నామండి ఒక అమరావతి ప్రాంతవాసిగా. మొత్తంగా అంటే ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితి, అభివృద్ధి సంక్షేమం అని చెప్పి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది? సంక్షేమం ఎలా ఉంది? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా, జోడిద్దుల్లాగా జరుగుతున్నాయండి. గతంలో ఓన్లీ సంక్షేమమే జరిగేది కానీ ఆ సంక్షేమం కూడా పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు ఏది వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు జోడెద్దుల బండిలాగా బయలుదేరినండి. అభివృద్ధి సంక్షేమం రెండు ప్యారలల్ గా జరుగుతున్నాయండి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఉద్యోగస్తులకి అసలు జీతాలు కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. అభివృద్ధి అనేది మనం 3 రాజధానులు అనేసి అన్నాడు. 3 రాజధానుల్లో ఒక్క రాజధానిలో కూడా తట్టా మట్టి వేసిన పాపం లేదు. ఉన్న అమరావతిని ఒక జంగిల్ క్లియరెన్స్, అడవిని తలపించేటట్టు చేశాడు. ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎంతో ఆయనున్న 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డామండి, ఒక నరకయాతనగా చూసాము. కానీ కూటమి ప్రభుత్వం అనేది చాలా అభివృద్ధి అనేది మొత్తం రాష్ట్రం మొత్తం వికేంద్రీకరణ చేశారండి. కేవలం ఈ ప్రాంతానికే చెందాలి, ఇక్కడే అభివృద్ధి చెందాలి అని చూడట్లేదు. ఇవాళ ఎన్ని కంపెనీలు వైజాగ్ వచ్చినాయి, ఎన్ని కంపెనీలు రాయలసీమ వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఇక్కడ అమరావతిలో వస్తున్నాయో మనం చూస్తున్నాము. అట్లానే గతంలో మనం చూసాము, లూలు గ్రూప్ అనేది మేము అసలు పెట్టము, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టము అని అనేసి చెప్పిన వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3 ప్రాంతాల్లో పెడతాము అని అనేసి పెట్టారు లూలు గ్రూప్ సంస్థ. సో దాన్ని బట్టే నిదర్శనం అనేది తెలుస్తుంది. ఒక విజనరీ ఉన్న నాయకుడికి, విజనరీ లేని నాయకుడికి ఎట్లా అభివృద్ధి చెందిందో మనం చూసాము. అట్లానే ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్ని వస్తున్నాయి. సంక్షేమం కూడా ఇప్పుడు ఆయన 3,000 అనేది ఎన్నాళ్ళు పెంచాడు? 2,250 అని 3 ఏళ్ళు పెంచుకుంటూ వచ్చాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి 4,000 అనేది వాళ్ళు గెలవక ముందలే 2 నెలల ముందల నుంచే ఇచ్చారు. అది నిదర్శనం చాలదా అండి? పెన్షన్ అనేది ఎట్లా ఇచ్చారో విత్ ఇన్ ఫస్ట్ కాకముందే, అంటే ఒకవేళ ఆదివారం వచ్చింది అనుకోండి, శనివారమే వాళ్ళకి, లేకపోతే అది ఆదివారం అయినా సరే వాళ్ళకి ముందలే శనివారం పూటే ఇచ్చేస్తున్నారు. అది చాలదా సంక్షేమం అనేది? ఇక్కడ గత కొన్ని రోజులుగా ఒక కాంట్రవర్సీ కూడా వింటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే 58 రోజుల నిరాహార దీక్ష ప్రతిఫలం ఆంధ్ర రాష్ట్రం అయితే, దేశంలో నేను తెలుగుని అని చెప్పుకోవడానికి గర్వించదగ్గట్టుగా చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టబోతా ఉన్నామని చెప్తున్నప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీలు వస్తా ఉన్నాయి. ఏంటి, అది పెట్టవచ్చా పెట్టకూడదు? ఏంటి, ఒక తెలుగువాడిగా ఒక ప్రపంచ గుర్తింపు తెచ్చారండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అన్నగారి విగ్రహం ఎక్కడైనా పెట్టచ్చండి, ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు అనేది అసలు లేదు. కానీ వీళ్ళు ఎలా దుష్ప్రచారం చేస్తున్నారంటే కేవలం ఇదే పెట్టాలి, ఎన్టీ రామారావు గారి విగ్రహమే పెట్టాలి అని అనేసి ఎలా చెప్తున్నారంటే, వీళ్ళకి అభివృద్ధి అనేది ఇష్టం లేదు. ఎక్కడ అభివృద్ధి జరగకూడదు, జనాలు అనేది వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటే వినాలి తప్పించి అంటే డబ్బులకే అమ్ముడుపోవాలి అన్నట్టు ఇదిగా ఉన్నది. సో ఎప్పుడైతే మనకి అభివృద్ధి చెందుతుందో ప్రజలు అనేది ఓకే తెలివితేటలు పెరుగుతాయి. సో దట్ వాళ్ళ చెప్పు చేతుల్లో
అందులో ఉండరు. అలా ఉండకుండా చేయాలని వాళ్ళ మెయిన్ ఉద్దేశంతో ఎందుకు గూగుల్ డేటా సెంటర్ మీదే హైకోర్టులో వాళ్ళు కేసు వేశారు. ఏది ఇట్లా భూములు అనేది తక్కువ రేటుకి ఇస్తున్నారు. అసలు భూములు అభివృద్ధి చేసి ఇస్తానికి తక్కువ రేటుకి ఇస్తామనంటే ఎవరన్నా కేసు వేస్తారండి? అది ఒక ఎడ్యుకేటెడ్ ఎంపీ. మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలండి అవన్నీ. 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహం పొట్టి శ్రీరాములు గారిది. ఆయన 58 రోజుల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్రం. ఏంటి మొత్తం అసలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ గురించి ఏం చెప్తారు? అమరావతి ఈరోజు రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించుతుంది. ఎక్కడ చూసినా నిర్మాణ పనులతో కార్మికులతో కలకల్లాడుతుంది. ఇంత అమరావతి లాంటి ప్రాంతంలో మన రాష్ట్రం ఏర్పడడానికి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా 58 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ నెలకొల్పడం మాకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వారందరికీ ఈ రోజు చాలా గర్వకారణమైన రోజు. ఈ కార్యక్రమంలో మేము స్వయంగా పాల్గొనడం మాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇంత మహోత్తరమైన కార్యక్రమం భాగస్వామ్యం అవడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఇది ఇంకా ఆయన ఆశీస్సులతో ఈ అమరావతి గాని ఆంధ్ర రాష్ట్రం గాని పొట్టి శ్రీరాములు గారు ఏ ఆశయంతో అయితే తెలుగు వారికి రాష్ట్రం కావాలని కోరుకున్నారో ఆయన ఆశయాలు, ఆయన ఆశీస్సులతో ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా అమరేశ్వరుని, ఆ కనకదుర్గమ్మని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా అంటే 58 రోజులు ఆయన ప్రాణ ఫలితం ఈ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భాషా ప్రేరేపిత రాష్ట్రాలన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయన ప్రాణ త్యాగం అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తికి ఇప్పటి వరకు కూడా వీధి విగ్రహాలు తప్ప ఈ రోజు ఇంత పెద్ద విగ్రహం అనేది కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆయనకి ఇంత ప్రాధాన్యత ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేటువంటి పరిస్థితి. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? చాలా సంతోషం అండి. అంటే త్యాగానికి ఈ రోజు దక్కిన గుర్తింపు ఆయన్ని ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మొదట అంకురార్పణ అనుకోండి, తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలనే ఆయన ఆలోచన అనుకోండి. ఏదైనా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇంతటి గౌరవం ఆయనకి దక్కడం మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇంత పెద్దది, అది కూడా ఏదో మీరు అన్నట్టు వీధి విగ్రహమో మొక్కుబడి విగ్రహమో కాదు. అమరావతి నడిబొడ్డున సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద విగ్రహం కట్టడం అనేది ఆయనకి, తెలుగు ప్రజలకి చాలా ఆనందించదగ్గ రోజు. ఇదే స్ఫూర్తి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి ముఖ్య పట్టణాల్లో కూడా ఆయనకి ఇలా విగ్రహాలు నెలకొల్పి ఆయన గౌరవానికి ఇనుమడింపజేసేలా అందరూ కార్యాచరణ చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు రాష్ట్రం రావడానికి పొట్టి శ్రీరాములు గారు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటిది నేను తెలుగువాడిని అని చెప్పి ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ విధంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గత కొన్ని రోజులుగా ఆయన విగ్రహం ఇక్కడ పెట్టబోతా ఉన్నారు అంటే అనేక రకాలైనటువంటి విమర్శలు, అనేక రకాలైనటువంటి అవరోధాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి ఆయన విగ్రహం పెట్టవచ్చా పెట్ట? ఎన్టీ రామారావు గారు కులానికి, పార్టీలకి అతీతమైన వ్యక్తి. కొందరు సంకుచిత మనస్తత్వంతో కొన్ని విమర్శలు చేస్తుండొచ్చు, కానీ తెలుగు ప్రజలు వాటిని హర్షించరు. ఆయన కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతుడు. ఆయన చేసిన విప్లవాత్మక నిర్ణయాలు, ఆయన చూపిన బాటలోనే ఈ రోజు కూడా టిల్ నౌ దేశం మొత్తం ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఆయనకి ఇంకా గౌరవం, అది కూడా ఈ అమరావతిలో దక్కాలి. ఆయనకి ఎక్కడైతే నీరుకొండ అంటున్నారు, ఇంకా వేరే ప్రాంతం ఏదని కాదు, అమరావతిలో ఆయనకి మంచి గౌరవంగా ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టాలని ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యావత్ తెలుగు ప్రజలు, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న అందరు తెలుగు ప్రజల కోరిక అది. అన్న, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ఈరోజు అమరావతిలో శంకుస్థాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా దీన్ని పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 58 రోజులు ఆయన ప్రాణత్యాగ ప్రతిఫలం ఆంధ్ర రాష్ట్రం. ఏంటి ఆయనకి ఈ రోజు దక్కిన గుర్తింపు ఎలా చూడొచ్చు? చాలా ఆనందంగా ఉందండి. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పెద్ద వ్యక్తులకు అమరావతిలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటే మేము వైశ్యులు అండి, వైశ్యులకి ఇంత గౌరవం ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఒక యువ నాయకుడు డూండు రాకేష్ గారికి కూడా ఇంత మంచి పెద్ద కార్యక్రమాన్ని 7 ఎకరాలు అప్పచెప్పి అందులో ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం అప్పచెప్పినందుకు కూటమి ప్రభుత్వానికి, బాబు గారి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చాలా మంచి కార్యక్రమం అండి. ఇంకా పొట్టి శ్రీరాములు గారు అంటే మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రావడానికి 58 రోజులు దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడారండి. కనుక చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ గవర్నమెంట్ చాలా మంచి చేసింది సార్. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము విశాఖపట్నం నుంచి వచ్చాం సార్. సార్ కదా, అంటే ఇక్కడ అమరావతిలో రాజధానిలో మీకు అభివృద్ధి ఎలా కనిపిస్తా ఉంది? రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, ఇవి చెప్తున్నటువంటి అమరావతిని మేము మరి కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి మాటలకి కనిపిస్తా ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు శ్మశానం అనేసి వాళ్ళు సంబోధించేవారండి. శ్మశానాన్ని ఒక పెద్ద సిటీ
సిటీగా ఏర్పాటు అవుతుంది. మేము వస్తున్న తోవలో చూసాం సార్, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సిఆర్టీ బిల్డింగ్లు, చాలా రకాల హైకోర్టు తాలూకా సముదాయాలు చూసి చాలా ఆనందంగా ఉంది. అన్ని రకాల ఫైనాన్స్ సిటీగా అన్నిటిగా అభివృద్ధి చెందుతుందండి. ప్రతి దగ్గర చూసి అభివృద్ధి డెవలప్మెంట్, కట్టడాలు అవే కార్యక్రమాలు కనబడుతున్నాయి. చాలా బాగుంది సార్. ఇంకా కొన్నాళ్ళలో ఈ సిటీని చాలా ఆనందంగా బెంగళూరు, హైదరాబాద్ కి తలదన్నేలా సిటీగా ఏర్పడుతుంది సార్. గురుగారు ఎలా అనిపిస్తా ఉంది? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజు ఇంత గౌరవం దక్కుతా ఉంది 125వ జయంతి సందర్భంగా. ఏంటి, ఎలా చూస్తారు? ముందుగా వీళ్ళందరికంటే కూడా ప్రభుత్వాలు అన్నింటికంటే కూడా నేను ఒక వయసుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఒక వయసుడికి ఇంత విగ్రహాన్ని పెట్టి, ఒక వీధి విగ్రహంలా కాకుండా ఒక జాతీయ స్థాయి లెవెల్ ఇన్ని అడుగుల విగ్రహాన్ని ఇంత పరిశుభ్రంగా ఇంత పెద్ద సమయంలో, చాలా తక్కువ సమయంలో అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా గొప్పగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ పొట్టి శ్రీరాములు గారు అనేది మనం చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠశాలలో పాఠ్యాంశంగా విన్నాము. అదే పాఠ్యాంశం ఇప్పుడు ఒక పేజీలా కాకుండా ఒక పాఠ్యాంశం ఒక లెసన్గా పెడితే కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి, వచ్చే పిల్లలకు బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అన్నిటికంటే మేము 58 రోజులు అయినా నిరాహార దీక్ష ఆంధ్ర స్వతంత్రం కోసం పోరాడాడు. ఒక వయసుడిగా నేను గర్విస్తున్నాను. 55 సంవత్సరాలకు చేసినందుకు దానికి నిదర్శనగా వాళ్ళు 55 విగ్రహాన్ని పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి చాలా ముఖ్యంగా మా తెలుగుదేశం స్థాపించిన ఎన్టీ రామారావు గారికి చాలా గొప్ప నమస్కారం చెప్పుకుంటున్నాము. 58 రోజుల పోరాట ఫలితం ఆయన ప్రాణత్యాగం ఆంధ్ర రాష్ట్రం రావడం అనేది. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇప్పటి వరకు వీధి విగ్రహాలకే పరిమితమైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుగా ఎంత పెద్ద గౌరవం ఆయనకు అందించినటువంటి పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు? ఇంత మటుకు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవడం యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. ఆయన యొక్క ప్రాణత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం అనేది. ఈ రోజున రాజధానిలో ఆయన విగ్రహం పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేయటం చాలా గొప్ప విషయం, అభినందనదాయకం. ఇది ఈ రోజున మన రాజధాని అనేది ఎంత శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు గారిని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం. ఎవరికీ రాని ఆలోచన ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం మనం అభినందన విషయం. ఈ రోజున ఈ అమరావతి మీద ఈ యొక్క వైసీపీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తా ఉంది, ఎంత పనులు శరవేగంగా జరుగుతూ ఉంటాయి, వేల ప్రొక్లైన్లు. ఈ రోజున రాజధాని హైదరాబాద్ ధీటుగా అంతకన్నా మిన్నగా అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తా ఉంటే ఈ రోజున ప్రతిపక్షం అన్ని అబద్ధాలు చెబుతా ఉంటూ ఈ రోజున మనం చేస్తున్న దుష్ప్రచారాన్ని జనాలందరూ చూస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రపంచ దేశాలు ఒక రాజధాని మిన్నగా అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తా ఉన్న చంద్రబాబు నాయుడికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి పైన గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం చూసినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఇప్పుడు గత 20 నెలలుగా 2 సంవత్సరాలుగా ఎలా ఉంది అమరావతి? రాబోయే 2-3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ మాట కట్టుబడి వీళ్ళు పనులు చేస్తా ఉన్నారా? పనులు ఎలా జరుగుతా ఉన్నాయి? గత ప్రభుత్వంలో రాజధాని రోడ్లతో వేసి విధ్వంసం చేసి ఒక రాష్ట్రానికి రాజధాని లేని చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. కాబట్టి వచ్చిన 20 నెలల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంతో మిన్నగా, అతి వేగంగా, శరవేగంతో అంతర్జాతీయ రాజధాని నిర్మించడానికి ప్రజలందరూ చూస్తా ఉన్నాం. అన్ని ఎక్కడా కూడా రాజధాని అంటే అండర్డక్టులతో ఏ యొక్క వైర్లు లేకుండా అంతర్జాతీయ ఇదితో మనం ఈ యొక్క రాజధాని నిర్మించుకుంటా ఉన్నారు. చూస్తా ఉన్నాం ఎంత శరవేగంగా ఈ పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షానికి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజున 20 నెలల్లో ఎంతో అభివృద్ధిని మన కళ్ళతో చూస్తా ఉన్నాం. అదే సంక్షేమ పథకాలు కానీ ఒక రాజధానిలోనే డబ్బు పెడతా ఉన్నారు. అలా కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు సిమెంట్ రోడ్లు కానీ, అదే విధంగా నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ డెవలప్ చేస్తా ఉన్నారు. మనం ఈ యొక్క ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో ఈ ప్రతిపక్షాన్ని బుద్ధి చెప్పాలని, ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న రాజధానికి మన అందరం చేయూతనిచ్చి రాబోయే రోజుల్లో కూడా ఈ రాజధానిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మనం అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలని, ఈ యొక్క చంద్రబాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మోడీ గారికి మనం మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మించుకోవడానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం లేదంటే ఏ పార్టీలు ఇవ్వని ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. 125 జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల పోరాటానికి, ఆయన ప్రాణత్యాగానికి నిలువెత్తు రూపంగా ఈ రోజు 58 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూస్తారు? చాలా ఆనందకరం. ఎందుకంటే ఆ మహానుభావుడు గురించి చాలా సార్లు మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు విన్నాం. ఆ మహానుభావుడు విగ్రహం ఇప్పుడు
ఇంత పెద్ద విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో, మనం పుట్టిన రాష్ట్రంలో, మనం పుట్టిన జిల్లాలో ఇంత మహానుభావుడు విగ్రహం పెట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళ త్యాగాల వల్లే మనం ఈరోజు ఎలా ఉన్నాం. వాళ్ళు లేనిదే మనం లేవు. ఎందుకంటే అలాంటి మహానుభావులు విగ్రహాలు పెట్టుకొని అది మన రాజధాని నడిపొట్టిన ఆ మహానుభావుడు ఆశీస్సులతోని మహానగరంగా హైదరాబాద్ ధీటుగా, హైదరాబాద్ కూడా దాటేసి మహారాజధాని మేము ఇక్కడ పుట్టాం కాబట్టి స్వార్థంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మా రాజధాని కూడా, మా అమరావతి కూడా డెవలప్ అవ్వాలని మాకు స్వార్థం ఉంటుంది. హైదరాబాద్ లాంటి మహానగరం, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎంత డెవలప్ చేయబట్టి ఆ మహానగరం అటు అయిందో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అందరూ బాగుండాలి, తెలుగు ప్రజలు అందరూ ఒకటే శుభ్రంగా. ఆ హైదరాబాద్ను మించిన రాజధాని ఒక్క 10 ఏళ్ళు కనుక ప్రతిపక్షాలు కానీ 5 అందరికీ వేడుకుంటున్నాం. వదిలేద్దాం అంతా రాష్ట్రం గురించి, మన డెవలప్, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం. ఎందుకంటే రేపు పిల్లల భవిష్యత్తు, ఈరోజు మనం తాత్కాలికంగా ఆనందం పొందొస్తే సరిపోదు. మనం పిల్లల భవిష్యత్తు కూడా చూసుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అన్ని అధిగమించుకొని వెళ్తున్నారు. వాళ్ళకి సహకరిద్దాం. ఒక 10 ఏళ్ళు సహకరిద్దాం, తర్వాత రాజకీయం చేసుకోవచ్చు. 10 ఏళ్ళు సహకరిద్దాం. దయచేసి అందరూ ఆంధ్రప్రదేశ్ రాజులో వేడుకుంటున్నాం. 10 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళు డెవలప్ అయింది. ఎందుకంటే కేంద్ర సపోర్ట్ లేదు, మనం ఏం చేయలేం. చక్కగా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. 10 ఏళ్ళు కనుక ఉంటే చక్కగా రాజధాని డెవలప్ అయింది. మన పిల్లలు పెరిగి విశ్వనగరంగా హైదరాబాద్ ధీటుగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత అవకాశాలు, ఇక్కడ ఉన్నంత నీట్ గ్రావిటీ ఏదైనా అవకాశాలు హైదరాబాద్ లేని చోట అలా చేశారంటే ఇక్కడ ఆపర్చునిటీస్ వాడుకుంటే ఇంకా మహానగరం మారిద్ది, చాలా డెవలప్ అవుతుంది. ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి మంచి దానికి సహకరిద్దాం. 10 ఏళ్ళు అంతా సహకరించుకొని మన రాజధాని డెవలప్ చేసుకుంటే తర్వాత ఎటైనా రాజకీయం చేసుకోవచ్చు. ఆలోచించడం ప్రజలు వేడుకుంటున్నాం. గురుగారు ఎలా అనిపిస్తూ ఉంది? ఇప్పటి వరకు వీధి విగ్రహాలకే పరిమితమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు ఇంత ప్రత్యేకంగా ఇంత గుర్తింపునిచ్చి రాష్ట్ర స్థాయిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా ఆయన ఈరోజు నిలబెట్టినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇవ్వని ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈ కుటుంబ ప్రభుత్వము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు, మరియు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరు ఏ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా ఇవ్వలేని ఆర్యవైశ్యులకి, ముఖ్యంగా వారి యొక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం వలన మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యుల్లో పొట్టి శ్రీరాములు గారు వాళ్ళ యొక్క సమూహాన్ని, వాళ్ళ యొక్క ఖ్యాతిని నలుమూలలు తెరిచి వీరికి కులాలకు, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా పొట్టి శ్రీరాములు గారి సేవా ట్రస్ట్ విభాగం ఏర్పాటు చేసి 3 నెలల్లో ఏర్పాటు చేసిన మా డుండి రాకేష్ గారికి మరియు అనేక ఆర్యవైశ్య ప్రముఖులకి ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది చాలా అభివృద్ధి కావాల్సి ఉంది. దీనికి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల దూరదృష్టితో ఈ రాజధాని ప్రాంతం చాలా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అందరూ ప్రజలందరూ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి తోడు కూటమి ప్రభుత్వం నుంచి మోడీ గారు కూడా చాలా పోలవరం కానీ, రాజధాని అమరావతికి కానీ అనేక కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో రైల్వే డిపార్ట్మెంట్ కూడా చాలా కూటమి సుదూర ప్రాంతాలు కూడా చాలా విస్తరింపు చేస్తున్నారు. NH5 ఈ కూటమి రోడ్లకు చాలా విస్తరింపు చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలకు సౌభాగ్య సౌకర్యాల కొరకు మరి వివిధ రకాల కారకులు సూపర్ 6 కార్యక్రమం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దాన్ని అన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఈ మధ్యగా కనీవిన ఎరగలేదు. ఈ ప్రభుత్వం 100 ఉండి భాగంగా సదస్సు ఉండి అన్ని వర్గాల వారిని కూడా వీళ్ళు అమ్మాయిల సలహాలు ఇస్తున్నారు. ఇదే కూటమి విజయవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా పట్టణ ఆర్యవ సంఘం, నరసరావుపేట. గురుగారు, ఈరోజు 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వీధి విగ్రహాలకే పరిమితమైనటువంటి ఆయన విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి ఆయనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఏంటి, ఎలా చూస్తుంది? మీరు చెప్పిన మాటలోనే ఉంది. ఇప్పటి వరకు వీధి విగ్రహాలు, ఆ వీధి విగ్రహాలు కూడా ఏ ప్రభుత్వాలు పెట్టలా, ఏ రాజకీయ నాయకులు పెట్టలా. ఆర్యవైశ్య కులంలో పుట్టాడు కాబట్టి ఆర్యవైశ్యులు ఓన్ చేసుకొని మా కులం తరపున ఒక నాయకుడు రాష్ట్రం కోసం జీతాన్ని సాక్రిఫైస్ చేశాడని మేము పెట్టుకున్నాం. అటువంటి పరిస్థితిలో ఇన్ని సంవత్సరాల రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు గుర్తించుకొని మమ్మల్ని, అంటే మా కులం కోసమే కాదు రాష్ట్రం కోసం పాటుపడ్డాడు, మా కులానికి ఒక గుర్తింపు ఇచ్చాడనేది కృతజ్ఞతా భావం మాకుంది. అంతవరకు మేము ఒప్పుకుంటాం. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇంత గుర్తింపు ఇవ్వడం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇంకొక గుర్తింపు, ఈయనకంటూ ఒక స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్
సాక్రిఫైస్ అని చెప్పి త్యాగానికి గుర్తుగా ఆయన ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఏంటి, మీకేమనిపిస్తుంది? మమ్మల్ని అసలు వయసులు అంటేనే చిన్న చూపు రాజకీయాల్లో. మళ్ళీ సమాజంలో మాకున్న గుర్తింపు ఏ కులానికి లేదు. సమాజంలో ప్రతి ఒక్క కులపోడు వయసుడు అంటే దాన్ని లేస్తారు, నమస్కారం పెడతారు, కుర్చీ చేస్తారు, నెంబర్ 1 గా చూస్తారు. కానీ రాజకీయంగా మమ్మల్ని మాత్రం చాలా చిన్న చూపు చూస్తారు. అటువంటి ప్రస్తుత ఈ సమకాలీన పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకొని మా వయసులను కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినాడనే మేము ఫీల్ అవుతున్నాం, మంచిగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారు పుట్టినరోజు కూడా ఆత్మార్పణ దినోత్సవం కూడా అధికారికంగా చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం వయసులకి ఇలా గుర్తింపు ఇవ్వాల. ఈ రోజు గుర్తింపు ఇచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు మా మీద కొంచెం పాజిటివ్నెస్, కులానికి కూడా పాజిటివ్ వచ్చినాడనే మేము భావిస్తున్నాం. మేము ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని పర్యాటక రాజధానిగా జరగాలి అంటే ఇలాంటి కొన్ని చేయాలి అని చెప్పి ఇందులో భాగంగానే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా పొట్టి శ్రీరాములు గారిది కానివ్వండి, లేదంటే గత కొద్ది రోజులుగా వివాదంగా మారినటువంటి అమరావతిలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నారు. అంటే దాన్ని అనేక రకాలుగా ఆపేటువంటి ప్రయత్నం, దానిపైన అవరోధాలు కానివ్వండి, దానిపైన ఆరోపణలు కానీ అనేక రకాలుగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క వ్యక్తి రాష్ట్రాలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా వెలుగు తీసుకొచ్చాడు. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు తమిళనాడులో ఉన్న మనల్ని తీసుకొని విడదీసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ ఇంత డెవలప్ అయిందంటే మద్రాసు మనం విడిపోబట్టి డెవలప్ అయ్యాం. అలాగే చైతన్యం అనేది తెలుగు ప్రజలకి కానీ తెలుగు రాష్ట్ర ఇంటర్నేషనల్ లెవెల్లో పరిస్థితిని గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి నుంచి. ఆ విధంగా చూడాలి కానీ ఒక పార్టీ అధ్యక్షుడుగానో లేదా ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూడకూడదు. తెలుగు రాష్ట్రం రావడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రం అయితే నేను తెలుగుని అని చెప్పి ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ విధంగా మాట్లాడిన వ్యక్తి, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెడతా ఉంటే ఆపే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం, దానిపైన అనేక రకాల ఆరోపణలు చేసేటువంటి వ్యక్తుల గురించి ఏం చెప్తారు? వాళ్ళని మూర్ఖులు అంటున్నారండి. వాళ్ళు ఎప్పుడైతే ఎన్టీ రామారావు విగ్రహం వద్దు దానికి డబ్బులు పెడుతున్నారు, దండగాని మాట్లాడతారో వాళ్ళు ఎంత ఎక్కువగా చేస్తే ప్రజల్లో అంత వ్యతిరేకత వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మనం చెప్తుంటే ప్రపంచంలో తెలుగు వ్యక్తికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సినిమాలలో నుంచి కానీ రాజకీయాల్లో నుంచి కానీ మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోవాల్సిందే. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మనం పెట్టుకొని రేపు ఫ్యూచర్లో ఇంకొక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత అరే పాత రోజుల్లో తెలుగు అంటే తెలియదు, తెలుగు ప్రజలంటే ఎవరికి తెలియదు, అటువంటి ప్రజల్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీఆర్ అని చెప్పుకున్న విధంగా ఈ రోజు మనం ఆ విగ్రహాలు పెట్టడం మంచి పరిణామం. ఆయనే కాదు, గాంధీ గారిది కూడా పెడితే బాగుంటది. గురుగారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కానివ్వండి లేదంటే ఎక్కడా కూడా లేనంత గుర్తింపుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన 125వ జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఉద్యానాన్ని కానివ్వండి లేదంటే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చింది ప్రభుత్వం. ఏంటి, ఎలా చూస్తారు? ఇది ఒక అద్భుతం అండి. ప్రపంచంలో ఉన్న ఆర్య వయసులందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణానికి అందరూ దాసోహులై ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి 58 రోజుల ఆయన దీక్ష ఫలితం 58 అడుగుల విగ్రహాన్ని ఈ రోజున ఇక్కడ స్థాపించి అద్భుతంగా చేయటం అనేది ఆర్య వయసులందరూ మర్చిపోలేని మరపురాని సంఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నాం. ఈ వీధి విగ్రహాలకి పరిమితమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యాటక ప్రాంతంగా మార్చి ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అది కూడా ఒక అద్భుతమేనండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కేవలం విగ్రహం పెడతామే కాకుండా దానికి స్మృతి వనం ఒకటి, మ్యూజియం ఒకటి కూడా ఏర్పాటు చేయటం ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇది కూడా ఒక అద్భుతమైన విజయంగా నేను భావిస్తున్నాను. మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఏదైతే ఈ రాజధాని ప్రాంతంలో ఈ విగ్రహం పెట్టడం కానివ్వండి లేదంటే చుట్టుపక్కల రాజధాని అభివృద్ధి పనులు కానివ్వండి లేదంటే రాజధాని సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, ఏంటి ఎట్లా ఉంది అసలు, అభివృద్ధి ఎలా ఉంది, లేదంటే రాజధాని పనులు ఎలా జరుగుతా ఉంది? మేము గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి 1.5 గంట పట్టిందండి. ఎక్కడ చూసినా అద్భుతమైన నిర్మాణాలు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏమిటి అనేది చాలా ఆశ్చర్యం వేసింది. ఇటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకొని అభివృద్ధి చేయటం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడికి మేము మా కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. 58 రోజుల దీక్ష ఫలితం, ఆయన ప్రాణ ఫలితం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం. భద్రాశీలుగా పిలువబడుతున్నటువంటి ఆంధ్రులకు భాషా ప్రేరేపిత ప్రాంతాలు రావాలి, రాష్ట్రాలు రావాలని ఆయన చేసినటువంటి త్యాగం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనుకో. అలాంటిది ఆ రోజు నుంచి తెలుగు వాడిని అని చెప్పి ప్రపంచంలో గర్వించదగ్గ వ్యక్తిగా మార్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి విగ్రహం పెడతాము అంటే కొంతమంది అడ్డుకునేటువంటి ప్రయత్నం, కొంతమంది వైసీపీ నాయకులు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూస్తారు? అది కూడా ఒక అద్భుతమైన ఎవరు ఎన్ని చెప్పినా ఏమి వ్యతిరేకించినా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల విగ్రహం మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా స్థాపించడం ఒక అద్భుతమైన సంఘటనగా వైశ్య జాతి భావిస్తుంది. జై హో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని సభాముఖంగా తెలియజేస్తున్నాం.